కాకినాడ సాలిపేట గణేష్ మండపంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. స్థానిక 35వ డివిజన్ మెయిన్ రోడ్ సాలిపేట వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మహిళా కోలాటం స్థానికులను విశేషంగా ఆకర్షించింది. ఓ ప్రక్కన స్వామివారికి దైనందిన కైంకర్య సేవలు, మరో ప్రక్కన సాంస్కృతిక కార్యక్రమం సర్వాంగ సుందరంగా శోభయమానంగా విద్యుత్ దీపాల అలంకరణతో వెలుగులు చిమ్ముతున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీశారు. అత్యంత మహిమాన్విత కలిగిన గణపతిగా సాలిపేట వినాయకుడిని కొలిచి మొక్కులు చెల్లించడంతో ఈ ఆలయం విశిష్ట సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ టీడీపీ నాయకులు గోపిశెట్టి బోరయ్య, ఉత్సవ కమిటీ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, జనసేన పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ లాల్ గుప్తా, అప్పికొండ గోవింద్, అప్పికొండ లక్ష్మి, రెడ్డి చంద్రకళ, ఆమంచి ప్రసాద్, కేదార్ శెట్టి శ్రీరామచంద్రమూర్తి, రాయుడు ఈవి సత్యనారాయణ, బేరక అప్పారావు, ఆకేటి వెంకట్రావు, దువ్వూరి వెంకటరామకృష్ణ, నల్లపాటి షణ్ముఖ, పెంట రవితేజ, ఎంవివి శ్రీనివాస్, కేఎస్వి మురళీకృష్ణ, వాత్సాయి వెంకటకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన స్థానిక సాలిపేటలో శ్రీ విఘ్నేశ్వర ఆలయ దేవస్థానం నందు 6వ రోజు గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కోలాటం జరిగింది. కోలాటంలో 50 మంది భక్తులు విచ్చేసి ఆ కోలాటాన్ని వీక్షించి ఎంతో ఆనందాన్ని పొందారు. ఇలాగే వినాయకుడు ప్రతి ఒక్క భక్తుడికి ఆనందాన్ని, సంతోషాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా చేయాలని చెప్పి మన కొండబాబు గారి ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ సాలిపేటలో ప్రతి కాకినాడ భక్తులందరూ కాకినాడ నుంచి వచ్చి వీక్షించి ఈ ఆలయానికి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. కాబట్టి అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని చెప్పి ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. పేటలో వేచి ఉన్న శ్రీ వినాయక ఆలయంలో 6వ రోజు అంటే ప్రతిరోజు కూడా వినాయక చవితి రోజు ఈ రోజులో కూడా ప్రతిరోజు కూడా ఫస్ట్ రోజు సన్నాయని, సెకండ్ రోజు భజనని, 3వ రోజు తెప్పటిగుళ్ళని ఎలా ఒక ప్రోగ్రాం పెట్టుకుంటూ వస్తున్నాము. ఈరోజు 6వ రోజు కోలాట ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ కోలాట ప్రోగ్రాం స్పాన్సర్ చేసిన వారు అప్పుకొండ గోవింద్ గారు, అలా ఆవంతి ప్రసాద్ గారు చేశారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వనవాడి కొండబాబు వెంకటేశ్వరరావు గారు ఈ ఉత్సవ కమిటీని మాకు అప్పచెప్పారు. అప్పచెప్పిన రంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ 9 రోజులు కూడా 9 ప్రోగ్రాలు పెట్టాము. ఇది ఇవాళ 6వ రోజు కోలాటం విజయవంతంగా చేసాము. రేపు మళ్ళీ కూడా సన్నాయి పెడుతున్నాము. ఎల్లుండి మళ్ళీ మన ఆర్కెస్ట్రా పెడతాం శనివారం నాడు. ఆదివారం నాడు అలాగే తప్పుడు గుళ్ళు మన గ్యాలరీ కూడా పెట్టాము. అలాగే కార్యక్రమం అనంతరం సోమవారం నాడు మొత్తం డీజేతో ఊరేగింపు, భారీ ఎత్తు ఊరేగింపుగా స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్తున్నాము. అలాగే ఈ నెల 29 ఆదివారం మా ప్రీతమ నాయకుడు కొండబాబు గారి ఆదేశాల మేరకు అన్నదాన కార్యక్రమం ఆయన చైర్మన్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చాలా బాగా సహకరించి ప్రతి ప్రోగ్రాంలో కూడా సాలిపేటలో భక్తులు అలాగే ఉన్న భక్తులందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రాం కూడా విజయవంతం చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా మా ధన్యవాదాలు తీసుకున్నాం. నా పేరు గోపిశెట్టి బోరయ్య, టీడీపీ ఇన్ఛార్జ్ 35వ వార్డు.